హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. టుడే టాపిక్ వచ్చేసి మనకి రెండు ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఈ రెండు ఫార్మా కంపెనీలు అంటే డాక్టర్ రెడ్డీస్ ఒకటి, తర్వాత బయోకాన్ బయోలాజిక్స్. ఈ రెండు కంపెనీలో మనకు వాలికల్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూద్దాం. ఈ కావాల్సిన నాలెడ్జ్, తర్వాత మనకి డేట్స్ ఎప్పుడు, మన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది, మనకి బెనిఫిట్స్ ఏముంటాయి ఈ కంపెనీ గురించి క్లియర్గా చూద్దాం. ఇటువంటి ఇన్ఫర్మేషను మీకు ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మీకు రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మీకు నోటిఫికేషన్ల ద్వారా రావడం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరటం అనేది జరుగుతుందన్నమాట. షేర్ చేయండి. ఫస్ట్ డాక్టర్ రెడ్డీస్లో మనకి ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. డేటు మార్చి 9వ తారీఖు నాడు సండే రోజున మనకి ఈ ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఒరిజిన్ ఆంకాలజీ లిమిటెడ్, ఇండస్ట్రియల్ ఏరియా, ఫేజ్ 2, ఎలక్ట్రానిక్ సిటీ, బెంగళూరు, కర్ణాటకలో ఈ వెన్యూ అంటే ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం స్కానింగ్ చేసి క్యూఆర్ కోడ్ కానీ ఉంటుంది ఇక్కడ మనకి పాంప్లెట్లో. ఈ క్యూఆర్ కోడ్ కూడా చూసి మీకు ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి విశాఖపట్నం పైడి భీమారంలో ఉంటుంది, అంటే వైజాగ్లో. ఇది ఇక్కడ ఈ కంపెనీ ఇక్కడ లొకేషన్లో ఉంది. ఇక్కడ మీకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇక్కడ ఈ పైడి భీమారం కంపెనీలో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. పొజిషన్లో వచ్చి మనకి ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, తర్వాత వచ్చి క్వాలిటీ కంట్రోల్లో కెమికల్ ఉంది, ప్యాకింగ్ ఉంది. ఈ 3-4 డిపార్ట్మెంట్లు ఉంది. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏముండాలంటే డిప్లొమా, బీటెక్ ఇన్ ఇంజనీరింగ్, దీంట్లో మినిమం 60% మార్కులు పాస్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మన మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్కి వచ్చి. స్కిల్స్ ఎక్స్పర్టైజ్ ఇన్ హ్యాండ్లింగ్, ఫిల్లింగ్, ఆపరేషన్స్ ఆఫ్ పిఎఫ్ఎస్ క్యాట్రిడ్జెస్, దీంట్లో మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో. క్వాలిటీ కంట్రోల్ మైక్రోబయాలజీలో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసి ఉండాలి. మినిమం 60% మార్కులు వచ్చి ఉండాలి మనకి ఈ ఎంఎస్సిలో. ఎక్స్పీరియన్స్ 3 to 8 years ఎక్స్పీరియన్స్. స్కిల్స్ వచ్చి ఎక్స్పీరియన్స్ ఇన్ మైక్రోబయాలజికల్ ఎస్ఎస్, స్టెరిలిటీ టెస్టింగ్, మీడియా ప్రిపరేషన్ అండ్ మోర్, దీంట్లో మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ కెమికల్లో ఎక్స్పీరియన్స్ ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీ, క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 60% మార్కులు ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. స్కిల్స్ వచ్చి హ్యాండ్లింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ లైక్ హెచ్పిఎల్సి, జీసీ, పిహెచ్డి అండ్ మోరు, దీనికి సంబంధించింది మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. ప్యాకింగ్ వచ్చేసి దీని ప్యాకింగ్ క్వాలిఫికేషన్ డిప్లొమా, బీటెక్ ఇన్ కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, దీంట్లో మినిమం మనకి ఈ క్వాలిఫికేషన్లో మనకి 60% మార్కులు వచ్చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 3 to 8 years ఎక్స్పీరియన్స్. స్కిల్స్ వచ్చి ప్యాకింగ్ అండ్ క్యాటరిడ్జ్ లైన్ క్వాలిఫికేషన్స్ చేసి మనకి దీని మీద నాలెడ్జ్ అని ఉండాలి. ఇటువంటి మోర్ అప్డేట్స్ కావాలంటే ఇలా మన పాంప్లెట్ ఉంది, ఈ పాంప్లెట్లు కూడా మీరు చూసుకొని మీరు జాబులకి ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ మన కంపెనీ వచ్చి బయోకాన్ బయోలాజిక్. దీంట్లో మనకి సండే రోజు మార్చి 2న సండే రోజు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి. ఈ రిజిస్టర్ చేయాల్సిన మార్నింగ్ 10:30 లోపల రిజిస్టర్ చేసుకోవచ్చు. వెన్యూ వచ్చేసి బయోకాన్ హౌస్, ఎలక్ట్రానిక్ సిటీ, బెంగళూరు. లొకేషన్ వచ్చి ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో ఉంటుంది ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి. క్వాలిఫికేషన్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ బీఎస్సీ, బీఫామ్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బీఈ, బీటెక్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్లో 2023-24 పాస్ అవుట్స్ అయి ఉండాలి. నాట్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రం దీనికి తీసుకోవడానికి అవ్వదు. రిక్వైర్డ్ ఏంటంటే ఫ్రెషర్స్ మాత్రమే ఈ జాబులకి తీసుకోవడం జరుగుతుంది. మనకు దీనికి వెళ్ళేటప్పుడు మనకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డాక్యుమెంటేషన్ అనేది సాఫ్ట్ కాపీస్ తీసుకెళ్ళాలి. 10th క్లాస్ మార్కుల లిస్ట్ ఒకటి తీసుకెళ్ళాలి. ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, అంటే మనం ఏదైతే మన బీటెక్ కానీ, బీఈ కానీ, బీఎస్సీ, బీఫామ్ ఏదైనా చేసి ఉంటే దాని డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళాలి. బ్యాంకు డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళాలన్నమాట. బ్యాంకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే మనం 6 months బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకెళ్ళాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకెళ్ళాలి. యూ మస్ట్ ప్రజెంట్ హ్యావ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, అంటే మనకు ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ ఏదన్నా ఒకటి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉంటే తీసుకెళ్ళాలి. ఈ విధంగా పాంప్లెట్ కూడా ఉంది, పాంప్లెట్ కూడా క్యూఆర్ కోడ్ ఉంది.
ఈ క్యూఆర్ కోడ్ కూడా మనం స్కాన్ చేసి కూడా మనం ఈ లొకేషన్కి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి సమాచారం మీకు ఎవ్రీడే కావాలనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఇంకా కొంతమంది దీని లింకులు మనకి ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే మన ఛానల్లో మన వెబ్సైట్ ఉంది. వెబ్సైట్లో ఇక్కడ జాబ్స్ కెరియర్ info.in అని ఉంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో లింక్స్ ఉంటాయి. దాంట్లో మీరు లింక్స్ చూసి మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.